ఒకవేళ మీ భర్త చర్చికి రాడా మీ భర్త చర్చికి రావాలంటే వాక్యం లేకుండా వస్తాడు తెలుసా? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాక్యం వింటున్నావు. నీ భర్తకు వాక్యం తెలీదు, దేవుడు తెలీదు. నువ్వు చర్చికి మారతావు, వాక్యం నువ్వు మారతావు, మ్యాథ్యూస్ అన్న వాక్యానికి మారతావు, డేవిడ్ అన్న వాక్యానికి మారతావు, ఆ సభలకు వస్తే మారతావు అని చెబుతుంటారు చాలా మంది. అవసరం లేదు. నీ భర్త చర్చికి రావాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు. బాబోయ్, ఒకప్పుడు నా భార్య ఎలా ఉండేది, ఇప్పుడు చర్చికి లేక ప్రవర్తన చాలా మారింది. డ్రెస్ మారింది, జడ మారింది, మాట మారింది, చూపు మారింది, నడక మారింది, ఈమెల ప్రేమ కూడా పెరుగుతుంది. ఒకప్పుడు మా నాన్న పట్టించుకోలేదు, మా తమ్ముడు పట్టించుకోలేదు, మా చెల్లెళ్ళు పట్టించుకోవట్లేదు, ఇంటిని పట్టించుకునేది కాదు. ఒకప్పుడు ఖాళీ దొరికితే ఆ కొంపలమ్మటి ఈ కొంపలమ్మటి వెళ్ళేది. ఇప్పుడు ఏందేమో కూర్చొని బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఈ ప్రవర్తన బట్టి నీ భర్త దేవుడు మందిరములోకి వస్తాడు.